నమస్కారం గురువుగారు. ఇక్కడ హైదరాబాద్లో కానివ్వండి, మిగతా ఏ పెద్ద సిటీస్లో కానివ్వండి, మనం చూస్తూ ఉంటాం అద్దె ఇల్లు అనేటువంటిది సర్వసాధారణం. ఎందువల్ల అంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, చదువుల కోసం కానివ్వండి, అనేక కారణాల చేత కొంతమంది హెల్త్ రీజన్స్తో కూడా సిటీస్కి వస్తూ ఉంటారు. మరి వచ్చినటువంటి వాళ్ళు అద్దె ఇల్లు తీసుకోవడం అనివార్యం. ఈ సందర్భాల్లో అందరి మనసుల్లో ఉన్నటువంటి ఒకే అంశం ఏమిటి అంటే, అసలు అద్దె ఇల్లు తీసుకున్నప్పుడు వాస్తు మనం చూసుకోవాలా? వాస్తు అసలు వర్తిస్తుందా? కొంతమంది ఏమంటున్నారు అంటే, అద్దె ఇళ్లలో ఉన్నవాళ్ళు వాస్తు అసలు చూసుకోనవసరం లేదండి. ఎందువల్ల అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వారికే దాని ఎఫెక్ట్ ఏదైనా ఉంటే ఉంటుంది, కానీ మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అని కూడా అంటున్నారు. మరి ఇలా ఉన్నటువంటి సందర్భంలో అసలు అద్దె ఇళ్లలో చేరేవాళ్ళు వాస్తు గురించి పట్టించుకోవాలా? వాస్తు చూసుకోవాలా? ఎలా చూసుకోవాలి అనేటువంటి అంశాలని కూడా మీరు మాకు చెప్పండి. చాలామందికి కూడా ఇదొక డౌట్ అండి. ఇల్లు నాది కాదు, నేను రెంట్కి ఉంటున్నాను, నా పేరు పైన లేదు కదా, ఎవరి పేరు పైన ఉందో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది. సో అదే టెనెంట్ నాకు అసలు పట్టించుకునే అవసరం లేదు అని చాలామంది అంటుంటారు. కొంతమంది ఏమో అడుగుతూ ఉంటారు, రెంటెడ్ హౌస్లో ఉంటే మాకు కూడా ఉంటుంది ఆ ఎఫెక్ట్. కొంతమంది ఏమో ఉండదు అని కొంతమంది అలా కొట్టిపారేస్తారు. కొంతమంది ఏమో రెంట్కి ఉన్నవాళ్ళు, రెంట్కే ఉన్నామండి అయినా మాకు కష్టాలు తప్పట్లేదు, అసలు ఉంటుందా మాకు? నేను వాళ్ళని డైరెక్ట్గా అడుగుతాం. ఉంటుంది కాబట్టి మీరు బాధపడి నా దగ్గరకు వచ్చారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్నారు, ఒక 20 years నుంచి ఉంటున్నామండి, కానీ ఏ పరిస్థితి బాగాలేదు, అదే ఇంట్లో ఉన్నాం. కొన్నిసార్లు కొంతమంది మారుతూ ఉన్నాం, అయినా రెంటింట్లో మాకు కష్టాలు తప్పట్లేదు, కానీ ఓనర్కే ఉంటుంది అంటారు కదా, కానీ మాకు ఉంటుందా? అంటే వాస్తు అంటే ఒక దయ్యం భూతం కాదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎవరి పేరు పైన ఉందో చూసి వచ్చి పట్టుకోవడానికి. శర్మ గారు మీది అడిగారు కదా, ఇప్పుడు ఈ రూమ్లో మనం ఈ స్టూడియోలో కూర్చున్నాం, ఇక్కడ షూట్ చేస్తున్నాం, ఏసీ ఉంది కదా, మీది కాదు కదా ఏసీ, కానీ మీకు చల్లగా ఉందిగా, కంఫర్ట్గా ఉంది కదా. ఏసీ నాది కదా, మరి నాకే ఉండాలిగా, మీకెందుకు ఉంది మరి? ఏసీ నా పేరు పోయింది, నా రూమ్లో కూర్చుందా, నా స్టూడియోలో కూర్చుందా, నాకే ఉండాలి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు కన్వీనియంట్గా చక్కగా హాయిగా ఎందుకు అనిపిస్తుంది? ఇక్కడ టెంపరేచరు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మారింది ఏసీ వల్ల. కాబట్టి మీరు కూర్చున్నా, ఎవరు కూర్చున్నా, ఈ రూమ్లో ఇంకెవరు వచ్చినా అందరికి కంఫర్ట్గా ఉంటుంది. మనం ఎంత టెంపరేచర్ పెట్టామో అంత కంఫర్ట్గా ఉంటుంది. లేదు ఫ్యాన్ వేసుకున్నాం, ఫ్యాన్ గాలి మీకు వస్తుంది, నాకు వస్తుంది కదా, ఫ్యాన్ నాదే కానీ మీకు గాలి రావద్దని నేను లేదు కదా. వాస్తు ఒక దయ్యం భూతం కాదు, ఎవరింటికి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి చూసి పట్టుకోవడానికి. అక్కడ వాస్తు బాగలేదు అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అలా ఉంది, అక్కడ ఎలా ఉందో ఆ ఇంపాక్ట్ మీ పైన డెఫినెట్గా ఉంటుంది, 100% ఉంటుంది. ఓనర్ పోర్షన్కి ఉంటుంది, మీరు పోర్షన్కి ఉంటుంది. ఈ పోర్షన్లో ఎంత వాస్తు ఉంది, ఎంత ఎఫెక్ట్ ఉంది, తప్పకుండా ఉంటుంది. అంతేగాని ఓనర్కే ఉండాలి అని ఏం లేదు. అక్కడ ఏమేమి దోషం ఉందో డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారు, పైన మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారనుకోండి. కానీ ఇప్పుడు కొత్త స్ట్రాటజీ వచ్చిందండి, కొత్త కాన్సెప్ట్. టెనెంట్ని కింద పెట్టి ఓనర్ పైకి వెళ్తున్నాడు. అంటే టెనెంట్ నా తలపైన ఉంటాడా? నేను కదా ఆడి తలపైన ఉండాలని. ఎప్పుడైనా వాస్తు ప్రకారం మంచి రిజల్ట్ రావాలంటే స్థలం మంది కాబట్టి మనం భూమికి దగ్గరగా ఉండాలి. హక్కు మందే, ఓనర్ది కాబట్టి భూమికి దగ్గరగా ఉంటేనే రిజల్ట్ చక్కగా ఉంటుంది, ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్. కానీ వాడు నా తలపైన ఉండడం ఏంటి అని పైకి వెళ్తున్నారు. కింద ఉన్న బలం పైన కొంచెం తగ్గుద్ది, పైన కొంచెం మార్చి కట్టుకుంటారు కదా, అక్కడ ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఎక్కడున్నా ఎవరున్నా అక్కడ ఏ దోషం ఉంటుందో ఆ దోషంతో తప్పకుండా బాధపడవలసిందే. ఇది సత్యం.